హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు సివిల్స్ కోచ్ అయిన గంగాధర్రావు గారు. ముఖ్యంగా తెలంగాణ పాలిటిక్స్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం సార్తో. నమస్కారం సార్. నమస్తే సార్. ఎక్కువ జనాల్లో కేటీఆర్ ఎవరైతే ఉన్నారో ఐటీ రంగాన్ని ఇక్కడ బాగా అభివృద్ధి చేసిన పర్సన్ హైదరాబాద్లో, బహుశా ఈ డెవలప్మెంట్ చూశాక కేసీఆర్ పాలన ఏదైతే ఉందో అదే బాగుంది రేవంత్ రెడ్డి గారి పాలన కంటే అనే మాటలు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. బహుశా దీనికి మెయిన్ రీజన్ హైదరాబాద్లో అయితే ఐటీ డెవలప్మెంట్ అయ్యి ఉండొచ్చు. బట్ ఓవరాల్ తెలంగాణలో కూడా కేసీఆర్ పాలనే బాగుంది అనిపించడానికి గల కారణాలు ఏంటి? వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అంటారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనకు వచ్చిన తర్వాత దెర్ ఆర్ వెరీ హై ఎక్స్పెక్టేషన్స్. ఎందుకంటే కేసీఆర్ని అటాక్ చేసే క్రమంలో రకరకాల కోణాల్లో మేము ఈ ఇంప్రూవ్మెంట్ చేస్తాం, ఆ ఇంప్రూవ్మెంట్ చేస్తాం, ఈ వాగ్దానాలు ఆ వాగ్దానాలు అని చెప్పి అధికారంలోకి వచ్చారు రేవంత్ రెడ్డి. నిజం చెప్పాలంటే రేవంత్ రెడ్డికి అంతకుముందు మంత్రిగా కూడా పాలన అనుభవం లేదు, ఎక్స్పీరియన్స్ లేదు. చీఫ్ మినిస్టర్ సంగతి దేవుడారు, మంత్రిగా కూడా. బట్ ఇనీషియల్ స్టేజెస్లో ఏదైతే తను అటు చంద్రబాబు లక్షణాలని, ఇటు రాజశేఖర రెడ్డి లక్షణాలని పుణికి పుచ్చుకుని నేను పరిపాలన చేస్తాను, కేసీఆర్లో కూడా ఉన్న మంచితనం తీసుకుని చేస్తాను అన్నప్పుడు దెర్ వర్ సమ్ ఎక్స్పెక్టేషన్స్. అలాగే స్కిల్ యూనివర్సిటీ పెడతా అన్నాడు, దట్ ఇస్ అ గుడ్ థింగ్. బట్ ఏమైపోతూ వస్తుందంటే రాను మేబీ కేసీఆర్కు ఉన్న సౌలభ్యాలు తనకు లేకపోవచ్చు. అప్పుడు ఇట్ వాజ్ ఎ క్యాష్ రిచ్ స్టేట్. మనం తెలంగాణ విడిపోయినప్పుడు ఆంధ్ర నుంచి తెలంగాణ అనేది సర్ప్లస్లో దీంట్లో ఉంది. ఇప్పుడు కొంచెం ఈ కేసీఆర్ పాలనలో రకరకాల పథకాలకి పెట్టిన ఖర్చు వల్ల తెలంగాణ పూర్తిగా అప్పుల్లో మునిగిపోయింది. ఇట్ ఈస్ అంటే డబ్బులు అనేవి లేవు. ఏ కార్యక్రమం చేపట్టాలన్నా కూడా, వీళ్ళు చేసిన వాగ్దానాలని దేన్ని ఫుల్ఫిల్ చేయాలన్నా కూడా డబ్బుల గురించి ఎత్తుక్కోవాల్సిన పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. అంతేకాకుండా పరిపాలన క్రమంలో మరి అనుభవ రాహిత్యం దృష్ట్యానో లేదు సంచలనాలు సృష్టించాలన్న దృష్ట్యానో కొన్ని అనవసరమైన వివాదాల్లోకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇరుక్కుంది. ఉదాహరణకి హైడ్రా తీసుకోండి. హైడ్రాలో ఎవరు హైడ్రాని తప్పుపట్టరు ఎంతవరకు అంటే హైడ్రా యాక్టివిటీస్ అనేవి చట్టబద్ధంగా ఉన్నప్పుడు. బట్ హై హ్యాండెడ్గా శని ఆదివారాల్లో నీకు చట్టబద్ధంగా నువ్వు చర్యలు చేపడుతున్నప్పుడు నీకు శని ఆదివారాలు ఎందుకు, సోమ మంగళవారాల్లో కూడా చేయొచ్చుగా. అంటే సోమ మంగళవారాలు అయితే కోర్టులు స్టే ఇస్తాయని శని ఆదివారాలు చేస్తున్నారంటే అక్కడే మీ చర్యలు చట్టబద్ధం కానివి అనేది మీకే అనుమానం ఉంది అని అర్థం చేసుకోవచ్చు. రెండవది, ఉన్న వాళ్ళని ఒక రకంగా, లేని వాళ్ళని మరో రకంగా, అన్ని రకాల పరిమితులు, అన్ని రకాల పర్మిషన్స్ ఇవే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చినప్పుడు నేనున్నాను ఒక మధ్యతరగతి మనిషిని. నేను కొనేటప్పుడు, ఇల్లు కొనేటప్పుడు కానీ అపార్ట్మెంట్ కొనేటప్పుడు కానీ అన్ని పర్మిషన్స్ ఉన్నాయా అని చూసి నేను కొనుక్కుంటాను. లోన్స్ మామూలుగా ఏంటి, బ్యాంకులు లోన్లు ఇస్తున్నాయి అంటే లీగల్గా అన్నీ చెక్ చేసే ఇస్తారు. అవన్నీ ఇస్తుంటే నాకైతే లీగల్ నాలెడ్జ్ ఎంతవరకు లిమిటెడ్, ఒక లాయర్ని అడిగి లాయరు అన్ని పర్మిషన్స్ ఉన్నాయంటే నేను తీసుకుంటాను. సో నాకు లోన్స్ వస్తున్నాయి అంటే నేను భరోసాతో ఉంటాను, అన్ని పర్మిషన్స్ ఉన్నాయని. మరి ఆ పర్మిషన్స్ని చూసినప్పుడు కూడా మీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్సే అన్ని కట్టడానికి అన్నిటికీ పర్మిషన్స్ ఇచ్చినాయి. నేను లోన్ తీసుకుని నేను అక్కడ ఇల్లు కొనుక్కున్నాను. 100%. ఇన్ వాట్ వే ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఇఫ్ ఎట్ ఆల్ ఆ పర్మిషన్స్ తప్పుడుగా గనక మీ గత ప్రభుత్వాలు ఇచ్చుంటే ఒక పౌరుడుగా నేను ఏ రకంగా బాధ్యుడిని అవుతాను? నేను ఒక 50 లక్షలు 60 లక్షలు లోన్ తీసుకొని నేను ఒక 30-40 ఏళ్ళు కష్టపడి కూడబెట్టిన ఒక 20-30 లక్షలు కూడబెట్టుకుని ₹1 కోటి ఆస్తి నేను కొనుక్కున్నాను. నా ₹1 కోటి ఆస్తిని నువ్వు ఈ పర్మిషన్స్ చట్టబద్ధంగా ఇవ్వబడలేదు, ఇవి ఫలానా చెరువు FTLలో ఉన్నాయి లేదా దాని పరివాహక ప్రాంతంలో ఉన్నాయని నువ్వు కూలగొట్టడానికి సిద్ధమవుతున్నావు. మరి నా ₹1 కోటి కంపెన్సేషన్ ఎవరు ఇవ్వాలి? నా బ్యాంక్ లోన్లు ఎవరు కట్టాలి? బ్యాంక్ ఊరు కూడా కదా, బ్యాంక్ కూడా నా మీద పడుతున్నాడు. అంటే ఇన్ వాట్ వే నేను ఏ రకంగా బాధ్యుడిని? గత ప్రభుత్వాల చర్యలకి ఒకవేళ మీ GHMC అఫీషియల్స్ కానీ మీ HMD అఫీషియల్స్ కానీ వాళ్ళు లంచాలకు పాల్పడి వాళ్ళు బిల్డర్లు కుమ్మక్కై ఈ పర్మిషన్స్ ఇస్తే కనుక, అది పర్మిషన్స్ చూసి బ్యాంకులు లోన్ ఇస్తే, నేను ఒక పౌరుడిగా ఇల్లు కట్టుకోవడం అనేది ఎవరికైనా డ్రీమ్, కళ లాంటిది. నేను కష్టపడి పొడిపెట్టుకున్న డబ్బుతో నేను ఇల్లు కట్టుకున్నప్పుడు నీకు ఏ రైట్ ఉంది నా కాంపెన్సేషన్ ఇవ్వకుండా నువ్వు ఎలా కొలగొడతావు? ఎందుకంటే పర్మిషన్స్ ఇచ్చింది ఎవరు? నీ ప్రభుత్వ అధికారులే.
ఇప్పుడు గవర్నమెంట్ వరల్డ్ బ్యాంక్ దగ్గర లోన్ తీసుకొస్తుంది. కేసీఆర్ ప్రభుత్వము లేదా అంతకుముందున్న ప్రభుత్వం లోన్లు తీసుకొచ్చినాయి. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేను కట్టను వాళ్ళకి అని చెప్పగలదా? సో నీ ఎర్లియర్ గవర్నమెంట్స్కి ఈరోజు నువ్వు బాధ్యుడివి. సో అలాగే నేను కొనుక్కున్న ఇంటికి పర్మిషన్స్ నీ ఎర్లియర్ ప్రభుత్వాలు ఇచ్చి ఉంటే కనుక వాటికి నువ్వు బాధ్యుడివి, నేను కాదు. సో యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ బిఫోర్ నా ప్రాపర్టీని నువ్వు టచ్ చేసే ముందు నా కాంపెన్సేషన్ ఇచ్చి, ఇదిగో నీ ఇల్లు విలువ ₹1,00,00,000, నీ ₹1,00,00,000 ఇస్తున్నాను, మా ప్రభుత్వాలు తప్పులు చేసినాయి గత ప్రభుత్వాలు, ఇది FTL, నేను చెరువుల్ని పునరుద్ధరణ చేయాలి, అది సమాజ హితానికి అవసరము కాబట్టి నేను చేయాలి, నీ కాంపెన్సేషన్ నీకు ఇస్తున్నాను అని చెప్పి కాంపెన్సేషన్ ఇచ్చి నువ్వు కూలగొట్టుకో. వితౌట్ దట్ వాట్ రైట్ డూ యూ హ్యావ్? వెదర్ ఇట్ బీ హైడ్రా ఆర్ పైడ్రా ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, మీరు ఏమన్నా ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకోండి. నేను ఒక పౌరుడిగా నా ప్రశ్న ఏంటంటే, నువ్వు ఇచ్చిన పర్మిషన్స్ తోటి ఆల్ ద కైండ్స్ ఆఫ్ పర్మిషన్స్ యూ హ్యావ్ గివెన్, ఆ పర్మిషన్స్ ఆధారపడే బ్యాంకులు లోన్లు ఇచ్చినాయి నాకు, నేను అక్కడ ఇల్లు కొనుక్కున్నాను, నీకేం రైట్ ఉంది నన్ను టచ్ చేసే రైట్? నేనేమంటున్నానంటే అన్ని రకాల కూల్చివేతలు ఈ రకమైనవే అని నేను అనట్లా, కానీ కూల్చివేతల్లో ఇలాంటివి చాలా ఉన్నాయి. మనకి ఒక చట్టానికి న్యాయానికి సంబంధించి ఒక ఇది ఉంది ఏంటంటే, 99 మంది దోషులైనా తప్పించుకోవచ్చు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అని. సో వాట్ కైండ్ ఆఫ్ లా ఆర్ యూ ఫాలోయింగ్? నేను నిర్దోషిని, నువ్వు చట్టరీత్యా నువ్వు చర్యలు తీసుకోవాలనుకున్నప్పుడు, చెరువుల పునరుద్ధరణ అనుకున్నప్పుడు అది సమాజ హితానికి సంబంధించినప్పుడు నేను ఖచ్చితంగా దానికి సపోర్ట్ చేస్తా. బట్ బిఫోర్ యూ గెట్ మై యాక్సెప్టెన్స్, నాకు సంబంధించి ఏ రకమైన అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా నీకుంది. బట్ ఇక్కడ అది ఎక్కువ ఫెయిల్ అయ్యడం మెయిన్ రీజన్ అనొచ్చు కదా. అంతేకాకుండా చూడండి, ఓవైసీకి సంబంధించిన కాలేజ్ చక్కగా చెరువులో కనపడుతుంది. తప్పకుండా సార్. అంటే హైడ్రా అనేది ఒక బిగ్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది పీపుల్ మీద, ఈ అపోజిషన్కి సంబంధించి సపోర్ట్ అయి ఉండొచ్చు. అండ్ ఇది ఒక ఇంకా చర్చించాల్సిన విషయం, ఎందుకంటే కొన్ని కట్టడాలు ఎవరైతే అధికారులు అయి ఉండొచ్చు, లేకపోతే ఆపోజిషన్ పార్టీలో మెయిన్ పీపుల్ అయి ఉండొచ్చు, సో దానికి సంబంధించిన చర్యలు మాత్రం ఇంకా హైడ్రా తీసుకోలేదు. మరి రాజుకు ఒక నీతి, ప్రజలకు ఒక నీతి అనేది ఇక్కడ ఉండదు అని ఎవరైతే నాయకులు చెప్పారో వాళ్ళు ఇప్పుడు దాన్ని తప్పు అని ప్రూవ్ చేస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి వచ్చే ఎపిసోడ్ డిస్కస్ చేద్దాం సార్. ముఖ్యంగా ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అలాగే ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్.